91:7. ఈ మాటలు అందరికి ప్రతిరోజు చదువుతారు. 91 కీర్తన ప్రతిరోజు చదువుతారు చాలా మంది. అయితే కొన్ని సమస్యలు ఈ లోకం మీద ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు మనం ఏమనుకుంటాము, అదే మనకు కూడా జరుగుతుందేమో, ఏదైనా ఇట్లా పోతే ఇలా జరుగుతుంది అలా. ఎవరైనా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, పిల్లి ఎదురొస్తుంది. ఏం చేస్తారు, పిల్లి ఎదురొస్తే కొంచెంసేపు ఆగుతారు. అది లోకంలో. అయితే మీరు అట్లా చేస్తారు కొంతమంది కదా. కొంతమంది క్రైస్తవులు కూడా దేవుడు మనల్ని ఏం చేసిండంట, వేరుపరిచిండు. లోకంలో ఏదైతే అపాయం ఉంటుందో అది మనకు అపాయమా? లోకంలో అందరికి ఏదో జరుగుతుందేమో, అది అడ్డం వస్తే మనం పోతే మళ్ళీ మనకేమైనా అవుతుందేమో అనుకుంటాం కదా. కానీ లోకంలో ఏదైతే జరుగుతుందో, లోకంలో ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో, లోకంలో అందరికి జరుగుతున్నాయో అవి మాత్రము మనకు జరగవండి. హల్లెలూయా. అందుకని 91:7 రాయబడిన మాటలు మరి చదువుకున్నాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అపాయము అంటే 10,000 మంది లోకంలో అనేక మంది కొన్ని సమస్యల ద్వారా ఇవన్నీ ఇట్లా వాళ్ళందరూ పడిపోతున్నారేమో ఈ సమస్యల మీద. కానీ దేవుడు ఏమంటున్నాడు, అది అపాయము నీ యొద్దకు రాదు, అంటే నీ దరిదాపులో కూడా అది చేరదు, రాదు అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఏం చేసిండు, ప్రత్యేకపరిచిండు. క్రైస్తవులుగా దేవుణ్ణి ఎవరైతే ఎన్నుకుంటారో, దేవుణ్ణి ఎవరైతే ఆయన దేవుడిగా పూజిస్తారో, ఎవరైతే దేవుని రెక్కల చాటున ఉంటారో వారికి ఈ లోకంలో ఉన్నవేవి కూడా, లోకంలో ఎంతనా జరగవచ్చు. 10,000 మంది నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము అంటే 10,000 మంది నీ పక్కన చాలా మందికి ఇలాంటివి జరుగుతున్నాయి కదా, మరి నాకు కూడా జరుగుతాయేమో, ఈ సమస్యలు నాకు కూడా వస్తాయేమో, ఈ అపాయం నాకు కూడా జరుగుతుందేమో, ఇలాంటి సమస్యలు నేను ఈ మార్గంలో పోతే మరి నాకు కూడా ఏమన్నా జరుగుతుందేమో. ఎందుకంటే అందరికి కూడా జరిగింది. ఈ గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయం నేను భయపడను అన్నాడు. ఎందుకు? దావీదుకు తెలుసు ఈ యొక్క మరణకరమైన గుణం అనేక మంది పోయినప్పటికీ, వాళ్ళందరూ కూలినప్పటికీ నేను మాత్రము కూలను, నేను మాత్రం భయపడను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే 10,000 మంది కూలినను అపాయం నా వద్దకు రాదు. అంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఆయన యొక్క నామమును బట్టి ఆయన ఎవరికైతే ఆయనను పూజిస్తారో వారిని ఆయన ప్రత్యేకంగా రక్షిస్తాడు. హల్లెలూయా. నోవా గురించి తెలుసా అందరికి? నోవాహు సమయంలో ఏమైంది, 40 రోజులు వర్షం పడ్డది పైనుంచి. చదువుకుందాం ఒకసారి. నోవాహు జెనసిస్ ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం. అయితే అప్పుడు వర్షం పడ్డప్పుడు అందరు మునిగిపోయారు. కైన మునిగిపోయినా ఎవరు? నోవాహు మునిగోలే. చదువు. నోవాహు వంశావళి ఇది. నోవాహు జెనసిస్ ఆది కాండము 6:9. నోవాహు నీతిపరుడును. నోవాహు ఎవరు? నీతిపరుడు. అంటే అక్కడ ప్రాంతంలో అందరూ దేవుని తెలుసుకోలేక అందరూ వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఏం చేస్తుండు, దేవుని అందు భయభక్తులు కలిగి నీతిమంతుడుగా ఉన్నాడు. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉన్నాడంట. నోవాహు 13వ వచనం. దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడుస్తూ ఉన్నాడంట. లోకం అంతయు వారి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఈయన మాత్రం ఏం చేస్తుండంట, నోవాహు మాత్రం ఏం చేస్తుండు, దేవునితో నడుస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి లోకమంతయు మునిగిపోయిందంట, కానీ ఈయన మునిగలే. 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 17వ వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకముందున్న సమస్తమును చనిపోవును. 18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును
నీతో కూడా నీ కుమారులను, నీ భార్య, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఉమ్. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి యుంచుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క అంతవరకే ఇక. అంటే ఇక్కడ ఏమంటుండంటే పెద్ద ఓడని చేసుకుందాం, అందరు ఏమవుతురు, వారు వీళ్ళు. ఇక్కడ రాయబడింది మొదటి వచనంగా ఆ 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అప్పుడు యెహోవా నా ఆత్మను నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇక ఏమన్నాడు దేవుడు, వారి ఇష్టానుసారంగా నరులు వేరే వాళ్ళు అంతా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు లోకంలో, నా మాట వినకుండా నన్ను గౌరవించక నన్ను తెలుసుకోక ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి నోవాహుతో మాట్లాడుతుండు దేవుడు, ఒక ఓడని చేస్తా, అక్కడ నీవు మాత్రమే ఆ ఓడలోకి వెళ్ళాలి, నీవు నీ సంతానము నీ పిల్లలు నీ కోడలు వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళందరూ ప్రళయం ఒక 40 సంవత్సరాలు వర్షం వస్తుంది. ఆ 40 సంవత్సరాల వర్షంలో ఏమవుతారంటే అందరూ మునిగిపోతారు. వర్షం వచ్చి మొత్తం నీళ్లు పైకి వెళ్తాయి, తేలి అందరూ. మరి ఇప్పుడు నోవా మునిగిపోయినా 10,000 మంది కులను అపాయము. హల్లెలూయా. అంటే ఇప్పుడు నోవాహు ఆ 10,000 మంది మొత్తం అంతరించిపోతున్నా కూడా నోవాహుకి ఏమైనా అయిందా? అంటే దేవుడు మనల్ని ఈరోజు ప్రత్యేకపరుస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 10,000 మంది పనులను ఎన్ని అపాయాలు ఇచ్చినాను అవి లోకంలో ఉన్న వారికే నిన్ను వేరుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని వేరుపరిచి ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి ఏది ఎంత మాత్రము నీకు హాని చెయ్యదు. హల్లెలూయా. అదేవిధంగా ఆనోకు ఏలియా గురించి తెలుసుగా. ఏలియా కరువులో చనిపోయినా? కరువు ఎట్లుంది, పిల్లలను వండుకొని తింటారు. అంటే ఆ టైంలో మరి ఇక్కడ ఈయన కూడా ఉన్నాడు, ఏలియా కూడా ఉన్నాడా? మరి ఏలియా చనిపోయినా? చనిపోలే. వాచనం చూద్దాం. రెండో రాజులు 2:11. అందరు చనిపోయారు కానీ కరువులో ఎంతమంది చనిపోయి ఉండొచ్చు ఆ కరువులో. కానీ ఏలియాకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి 2 రాజులు 2:11. వారింకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాను. ఇక్కడ ఎవరు? ఏలియా ఏమైపోయిందంట? ఆరోహణం అయిపోయాడు. అందరూ చనిపోతున్నారు ఆ కాలంలో, కానీ ఏలియా చనిపోయినా? చనిపోకుండా ఆకాశం నుంచి అగ్నిరథములు వచ్చి, అంటే అక్కడ అనేకులు చనిపోతున్నారు. అనేకులు కరువులతో అనేకమైన చాలా విషయాలు, చాలా కఠినమైన కరువు ఉంది అక్కడ. ఆ కరువులో కూడా దేవుడు ఏలియాను పోషించి ఏలియాను మరణం చూడకుండా చనిపోయిన ఏలియా చనిపోలే. ఏలియాను ఏ విధంగా తీసుకెళ్ళింది దేవుడు? అగ్నిరథములతో, పైనుంచి అగ్నిరథములు వచ్చి ఏలియాను కొనిపోయినాయంట పైకి. అదే విధంగా శరీరంతో కొనిపోయినాయి. హల్లెలూయా. అంటే చనిపోకుండా ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే నువ్వు విశ్వసించినట్లయితే ఈ దేవుడు ఇలాంటి కార్యాలు, ఏలియా ఏమంటాడు, నేను నీతో రావాలి ప్రభువా, నేను రావాలి పైకి, నేను చనిపోవద్దు అని ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు ఆయనను కొనిపోతాడు. అదే విధంగా హల్లెలూయా. మనం కూడా ఏలియా లాంటి విశ్వాసానికి కలుగుంటే దేవుడు మనకు కూడా రథములను పంపిస్తాడు. హల్లెలూయా. అగ్ని రథములు మనకు కూడా వచ్చి మనల్ని కూడా పరలోకానికి కొనిపోతాడంట. హల్లెలూయా. అట్లా ఆ విధంగా అనేకులు లోకంలో చనిపోయినప్పటికీ ఏలియా చనిపోకుండా పరలోకానికి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇంకెవరు? ఆనోకు ఆదికాండము 5:24. ఆదికాండంలో కూడా అనేకులు చనిపోతుంటే ఈ యొక్క ఆనోకు మాత్రం ఏమైందో, దేవునితో నడిచిందంట. ఆనోకు దేవునితో నడిచేవారు, దేవుని వాక్యం వింటూ దేవుని అడుగుజాడలో భయభక్తుల్లో నడిచే వారి యొక్క జీవితం ఏదో ఉంటుందంటే ఈ 10,000 మంది పనులను, కోట్ల మంది కూలిలను అపాయము రాకుండా మీరు 5:24. హానోకు దేవునితో నడిచిన తర్వాత నడిచినంట. ఆనోకు ఏం చేసిండు? దేవునితో నడిచి దేవుని భయభక్తులతో దేవుని ప్రార్థిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవునికి భయభక్తులుగా ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి అందరిలాగా చనిపోలేదంట. అందరూ చనిపోతున్నారు. అందరూ
వెళ్ళిపోతున్నారు, కానీ చనిపోయి పాతి పెట్టబడి వెళ్ళిపోతున్నప్పటికీ ఇక్కడ మాత్రము నడిచినట్టు ఎన్ని రోజులు నడిచిండు? హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. 300 రోజులు ఆనోకు దేవునితో నడిచిండు. ఎన్ని రోజులు నడిచిండు? 24 వచనంలో. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను, గనుక అతడు లేకపోయెను. దేవునితో నడిచినట 365 రోజులు నడిచిన తర్వాత దేవుడు ఆయన్ని కొనిపోయబడాడు. అందుకే ఆయన లేకపోయాను అంటే ఆయన చనిపోలేదు, కానీ దేవుడు ఆయన పరలోకానికి కొనిపోయాడు. డైరెక్ట్గా అట్లా ఆకాశంకి వెళ్ళిపోయినట్టు ఆయన. ఎందుకంటే దేవునితో నడిచిండు. దేవునితో నడిచే వారికి ఒక విశ్వాసం ఉంటుంది. ప్రభు అందరు చనిపోతారు కదా, మరి నేనెందుకు చనిపోవాలి, నీతో నడుస్తున్నాను కదా, నువ్వు జీవం గల దేవుడు, పునరుద్ధానమును జీవము నేనే అన్నావు కాబట్టి నన్ను నా యొక్క శరీరంతో నీవు నన్ను పరలోకానికి తీసుకెళ్ళు, అనేకులు చనిపోయేటట్టు ఉండకూడదు నేను. ఎందుకంటే నీవు నన్ను సపరేట్గా ప్రత్యేకపరిచినావు. 10,000 మంది కూలిన అపాయం నా వద్దకు రాదు, కాబట్టి ఏ అపాయం ద్వారా నేను పోవడానికి వీలేదు, పరలోకానికి నీవే నన్ను తీసుకెళ్ళాలి అని దేవుని అడిగినప్పుడు దేవుడు ఆయనను తీసుకెళ్ళిపోయినట్టు. హల్లెలూయా. అదే విధంగా ఒక విధవరాలు ఉంటుంది కరువులో ఒక విధవరాలు ఉంటుంది. ఆమె కరువులో చనిపోయిందా? చనిపోలే. కరువులో 100 మంది ఎవరు బతకరు కరువులో. 1 రాజులు 17:8 ఆ విధవరాలు ఆ కరువులో బతికింది. ఎందుకు? ఆమె దేవుని మాటను విన్నది, ఈ యొక్క దైవజనుడు చెప్పిన మాటలు విన్నది. 1 రాజులు 17:8-16 వరకు. 1 రాజులు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇప్పుడు ఎవరికి? ఏలియాకు. చదవాలి మళ్ళా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచట ఉండుము. నిన్ను పోషించుటకు అచటనున్న యొక్క విధవరానికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు అంటే యెహోవా గురించి తెలిసి తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నవి, కానీ అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చితిమనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటి చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తప్ప కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనములు చేయుచు వచ్చింది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆ కరువులో ఏలియాను దేవుడు ఎక్కడ పంపించిండు? ఒక సారెపాతు అనే గ్రామంలో ఒక బీద విధవరాలు కట్టలేరుకుంటూ ఆమె ఏం చేద్దాం అనుకుంది? ఆ ఒక్క అప్పం తిని చనిపోదాం అనుకుంది. ఒక అప్పం తిని ఆ కుమారుడికి ఇచ్చి, ఒకటే అప్పం ఉంది, అది చేసుకుంటున్నానికి పుల్లలేరుకొని వచ్చినా అని చెప్పింది. చెప్పినప్పుడు ఏలియా ఏమంటాడు? నీవు వెళ్ళి మొదటగా అప్పం నాకు చేసుకొని రా, తర్వాత ఈ భూమి మీద వర్షం పడే వరకు నీ పుట్టిలో పిండి అయిపోదు, నూనె అయిపోదు. హల్లెలూయా. అంటే ఇంత కరువులో ఒక వ్యక్తి ఏమంటాడు? దేవుడు ఆకాశం తెరిచినా కూడా
ఇది అవుతుందా అని ఒక ఆయన ఏం చేసిండు మొన్న చదువుకోలే. ఆయన ఏమనుకుంటు చదివినప్పుడు ఆయన చేస్తే రేపటి వరకు ఇలా జరుగుతుంది అంటే నమ్మలే. కానీ ఎవరైతే నమ్ముతారో వారి వద్దకి దేవుడు పంపించిండు. మరి ఆ కాలంలో చాలా మంది విధవరాలు ఉండొచ్చు. చాలా మంది అక్కడ ఒక్కరే ఉన్నారా? చాలా మంది ఉన్నారు కరువులో. కానీ దేవుడు సారెపాతు అనే గ్రామంలో విధవరాళ్ళని ఆమె వద్దకి ఎందుకు పంపించింది ఏలియా అని? ఆమె విశ్వసిస్తుంది కాబట్టి. ఆమె నమ్మి ఏం చేసింది? ఆ ఒక్క అప్పం చేసి తీసుకొచ్చి ఇచ్చిందా లేదా? మొదటిగా నాకు ఇయ్యన్నప్పుడు ఆమె నమ్మింది. నమ్మి మొదటిగా దైవజనునికి ఇయ్యాలని చెప్పి ఆ ఒక్క రొట్టెను అప్పమును తీసుకొచ్చి ఇచ్చినందుకు దేవుడు ఆమె ఇంటిను వాళ్ళ ఇంటి వారును అందరూ తృప్తిగా ఆ 3.5 సంవత్సరాలు తిన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు విశ్వసించు వారికే, ఎవరైతే విశ్వసిస్తారో యేసుప్రభువు కూడా ఒక మాట అంటారు. యోహాను సువార్త 4:26. లూకా సువార్త 4:26. అంటే దేవుడు అక్కడ ఎంతో మంది ఉన్నారు కుష్ఠరోగులు. కానీ ఎవరు వచ్చారు అక్కడ? ఎవరు? నయమానా ఆయన పేరు కుష్ఠరోగులు. ఏలియా దినములందు లూకా 4:26. ఏలియా దినములందు 7 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలుండినను. ఇశ్రాయేల్లో ఎంతమంది అంట? అనేక మంది. ఇశ్రాయేల్లో ఒక్కరే ఉన్నారా? ఆశీర్వాదం ఒక్కడే ఉన్నాడా? ఏలియా ఒక్కడే ఉన్నా. ఆయన పేరు ఏం పేరు? ఇప్పుడు చూసుకున్నట్లయితే మన దేశంలో చాలా మంది పేరు పెట్టుకున్న వాళ్ళు. అందుకనే ఇక్కడ ఏం రాసిండు? సారేపాతు అనే గ్రామం అని రాసిండు. గ్రామం పేరుతో అన్నారు. ఏ ఊరు అంటే మాది కోమల. ఆయన పేరు ఒక పేరుతో చెప్పి. అందుకే అంటుంది దేవుడు ఇజ్రాయేల్లో ఏమంటుంది మళ్ళీ? ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాలు ఉండినను. ఏలియా ఎక్కడ పోయిండు? సిదోనులోని సారేపాతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలింటి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. హల్లెలూయా. అంటే మొదటిగా దేవుడు అక్కడ చెప్పిండు, ఒక విధవరాలు వద్దకు నేను పంపిస్తాను, ఆమె నిన్ను పోషిస్తుంది అక్కడ అని. ఏలియాకు ముందుగానే దేవుడు ఏమన్నాడు? మాట్లాడిండు దేవుడు అక్కడ. అంటే ఎవరి వద్దకు? ఒక విశ్వాసురాలైనా ఆమె నమ్మి అప్పం చేసింది. ఎవరైనా చేస్తారా అట్లా? ఇంత కడువులో నాకే ఒకటి ఉంది, నేను చనిపోతా రేపటికి. అందుకనే ఇక్కడ యేసుప్రభు అన్నాడు అదే మాట. దానికి ముందు ఆ మాటలు ఇంకొక మాట కూర్చోదు. మరియు ఏ ప్రవక్త అయిన 27 మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలం. ఇప్పుడేమో ఏలియా కాలం అయిపోయింది. ఏలియా కాలంలో ఎవరి వద్ద పంపింది దేవుడు? ఏలియా ఎవరు? ఏలియా శిష్యుడు ఎవరు? ఏలియా శిష్యుడు. ఇప్పుడు నెక్స్ట్ మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు. ఇప్పుడు ఎవరి కాలము? ఎలీషా కాలము. ఏలియా పైకి వెళ్ళిపోయింది కదా, ఆకాశం రథములతో పైకి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి మొదలైంది? ఎలీషా కాలమందు శిష్యుడైన ఎలీషా అనేక కుష్ఠరోగులను అగో ఏమంటాడు? అనేక మంది ఎవరున్నారు అక్కడ? ఉన్నప్పటికీ సిరియా దేశస్థుడైన పక్క దేశం నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదంట. మరి ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు ఆ ప్రాంతంలో? అంటే మన కాలంలో మన ప్రాంతంలో అందరూ చాలా మంది ఉండొచ్చు మన ఇంట్లో, మన ప్రదేశంలో. కానీ ఎవరు వచ్చిరంట? వేరే దేశంలో, సిరియా దేశంలో నుండి అధిపతి నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెబుతున్నాను. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే, విశ్వసించువారు లేరు, కరువు అయిపోయారు అక్కడ. అంతమంది కరువులో కూడా
ఎవరు విశ్వసిస్తున్నారు? ఈ సారపాతు ఆ విధవరాలు ఎవరైతుండ్రో దేవుడు ఆమె విశ్వాసమును చూసి ఈమె విశ్వసిస్తుంది కాబట్టి ఏలియాను ఎవరి వద్ద పంపాలి? ఈమె వద్దకే పంపాలి. ఎంతో మంది ఉన్నారు అక్కడ, ఎంతో మంది కరువులో చాలా మంది విధవరాలు ఉన్నారు. కానీ దేవుడు ఎవరి దగ్గర పంపించిండు? ఒక సారేపాతు అనే గ్రామంలో ఒక విధవరాలు వద్దకు పంపించాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది విధవరాలు, చాలా మంది ఆకలితో చాలా మంది ఉన్నారు. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి దేవుడా ఈ కరువులో కూడా నన్ను పోషిస్తామని ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు ఏదో చిన్న అప్పం ఉంది అది చేసుకొని ప్రార్థన చేసుకొని తిని చనిపోదాం అన్న మాట అలా ఉన్నప్పటికీ ఆ దైవజనుడు వచ్చి ఒక మాట చెప్పిండు. ఏమన్నాడు? నువ్వు మొదటిగా ఆ అప్పము నాకు చేసుకొని రా, ఈ యొక్క 3.5 సంవత్సరాలు దేవుడు నీకు ఆహారం ఇస్తాడు అనగానే ఆమె నమ్మి విశ్వసించి మొదటిగా చేసింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ నామానుకి ఎట్లా వచ్చింది? నామాను ఇంట్లో పని చేసి నయమాను ఆయన ఇంట్లో పని చేసే ఒక ఆమె విశ్వాసురాలు ఏం చెప్తుంది? ఇగో ఒక ఎలీషా మా ఒక దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడు ఎలీషా ఆయన వద్దకు వెళ్ళు, ఆయన స్వస్థపరుస్తాడు, దేవుడు ఆయన ద్వారా స్వస్థపరుస్తున్నాడు అని చెప్పినప్పుడు ఈయన నమ్మిండా నమ్మలేదా? ఈయన నమ్మి ఏం చేసిండు? వెళ్ళిండు. ఈయన మాత్రమే ఎందుకు స్వస్థపడ్డాడు? మరి ఇజ్రాయెల్లో చాలా మంది ఉన్నారా లేరా? కుష్ఠరోగులు చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు నయమాను మాత్రమే స్వస్థపడ్డాడు అంటే దేవుడు విశ్వసించిన వారి పట్ల కార్యం జరిగింది. హల్లెలూయా. అంటే నువ్వు కూడా విశ్వసించినట్లయితే ఈ కరువులో కూడా ఈ సంవత్సరంలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు వాగ్దానం ఇచ్చిందేమో, ఆ వాగ్దానం మనం నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో 10,000 మంది కూడినను అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. అంటే విశ్వసించు వారికే మాత్రమే. ఆమె విశ్వసించింది కాబట్టి ఆ 3.5 సంవత్సరాలు ఆమె కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా తృప్తిగా భుజించారు. హల్లెలూయా. అదేవిధంగా 1 రాజులు 17:1-6 వరకు, 1 రాజులు 17:1-6 వరకు ఈ కరువు కాలంలో కరువు రాకముందుకు ఏం జరుగుతుందంటే దేవుడు ఈ ఏలియాకు చెప్తాడు, నేను నిన్ను పోషిస్తా కరువులో కూడా. 17:1-6 వరకు అంతటా 1 రాజులు గిలాదు కాపురస్తుల సంబంధియును 1 రాజులు 17వ అధ్యాయము 1-6 వరకు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిర్షిబయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగా కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి. ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఎడారి, ఒక్క మంచు కూడా పడదని చెప్పేసిండు. 17వ అధ్యాయం 1 నుంచి 1 రాజులు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి ఏమంటాడు అంటే దేవుడు ఈ విశ్వాసుడైన ఈ దేవుని దైవజనుడైన ఏలియాతో మాట్లాడుచున్నాడు. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న వాగునొద్ద దాగియుండుము. అంటే నువ్వు ఇక్కడ వాగు వద్దకు వెళ్ళు, ఆ వాగు వద్ద కొన్ని రోజులు ఉండు, దాగియుండు. ఎందుకంటే వర్షం పడదు, ఇక ఆహారం దొరకదు. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. హల్లెలూయా. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు బ్రేక్ఫాస్ట్ రొట్టెను మాంసమును రొట్టె మాంసమును అస్తమందును రొట్టెను తీసుకొని వచ్చుచుండెను. కొంతకాలం తర్వాత ఆ దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. హల్లెలూయా. ఎండిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిండు? సారేపాతు అనే
ఆమె ఆమె వద్దకు దేవుడు పంపించిన తర్వాత మొదట ఏమైంది? దానికి ముందు కాకోలముతో పొద్దున రొట్టెలు మాంసం మాంసము, సాయంత్రం రొట్టెలు మాంసము. అంటే దేవుడు ఈ యొక్క దైవజనుడు దేవునికి రోషం కలిగి జీవించింది కాబట్టి ఆయన దేవుడు పోషించడానికి ఏం చేసిండు? కాకులను కూడా వాడుకోండు. హల్లెలూయా. అంటే మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏదైనా చేస్తాడు. మనం విశ్వసించినట్లయితే ఈ కరువులో కూడా దేవుడు నన్ను పోషిస్తాడు. కరువులో కూడా ఈ లోకంలో ఎంతో మంది కరువు ఉండొచ్చు. ఆ ఒక సారపాతు గ్రామంలో చాలా మంది విధవరాలు ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఆకలితో ఏమవుతున్నారు? అక్కడ కరువులో ఒకరినొకరు, ఒక బిడ్డను ఒకరు, వాళ్ళిద్దరు ఎట్లుంటారు? కొట్లాడుకుంటారు ఇద్దరు. ఇదిగో దైవజన రాజు పోతుంటే ఏమంటారు? ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి, ఇక్కడ చాలా కరువు ఉంది కాబట్టి రాజు నీకు ఈరోజు నిన్ననేమో మా అక్క కుమారుని కూర వండుకొని తిన్నాము, మరి ఇప్పుడు నెక్స్ట్ ఈమంట ఇస్తలేదు, దాచిపెట్టింది తన కుమార్తెను అనగానే ఆ రాజు బట్టలు చింపుకొని ఇంత కరువు ఉందని బాధపడి వెళ్ళిపోతాడు. కానీ అదే సమయానికి ఇక్కడ సారెపాతు మీద ఆమె ఏం చేస్తుంది? దేవుడు ఆమెకు ఆ పుట్టిలో పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. అంటే కరువుతోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నప్పటికీ దేవుని విశ్వసించిన వారు వారి బుడ్డిలో పిండి అయిపోయిందా? అయిపోలేదు, నూనె అయిపోలేదు. హల్లెలూయా. అంటే దేవుని విశ్వసించి వారు ఏలియా ఏ విధంగా మరి అదే కరువులో ఇంతమంది, కరువులో చాలా మంది ఇంతగా సఫర్ అవుతారు, ఇంతగా ఇబ్బంది పడుతురు. కానీ ఇక్కడ ఏలియా, ఆ సారపాతు వారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ రాయబడి ఉంది, వారి ఇంట్లో వారు కూడా తృప్తిగా తిని భోజనం చేసి ఆ 300 సంవత్సరాలు దేవుడు వారిని పోషించిన. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది లోకముకి మనకి వేరు. అంటే లోకంలో ఎంతో మంది ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడుతారు. హల్లెలూయా. అదే విధంగా ఆదికాండము 26:1 ఈయన మన ఆనగు ఇస్సాకు గురించి తెలుసు కదా. ఇస్సాకు కూడా కరువులో ఉంటాడు. ఇస్సాకు 26:1 అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. 26:1 అప్పుడు ఇసాకు గెరారులోనున్న ఫిలిపియుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది? ఏమొచ్చింది? మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. కరువు వచ్చింది ఆ దేశంలో. అయితే ఏమంటుంది దేవుడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆ కరువులో దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఈయన గురించి దేవుని తెలుసు. ఇస్సాకు అబ్రాహాము యొక్క కుమారుడు. ఇస్సాకు ఏ విధంగా అయితే అబ్రాహాము విశ్వసించిండో ఇస్సాకు కూడా విశ్వసిస్తాడు, నమ్ముతాడు అని చెప్పి దేవుడు అబ్రాహాంతో చెప్పిన మాటలు ఎవరితో చెప్తుండు? ఇస్సాకుతోడు చెప్తుండు. ఎప్పుడు ఎక్కడ చెప్తుండు? కరువులో చెప్తుండు. ఈయన నమ్ముతాడా నమ్మడా? నమ్ముతాడని దేవుని తెలుసు కాబట్టి ఆయనతో చెప్తుండు. హల్లెలూయా. అంటే ఈ మాటలు నీతో మాట్లాడుతున్నా అంటే దేవుడు నువ్వు వింటావనే. హల్లెలూయా. చాలా మంది వినరు. ఎందుకో? వారికి ఈ వాక్యం ఎందుకు వాళ్ళ దగ్గర రాదు? వాళ్ళు వినరని దేవుని తెలుసు. హల్లెలూయా. అందుకని అక్కడ ఎంతో మంది కుష్ఠరోగులు ఇజ్రాయెల్లో ఉన్నప్పటికీ నామాను వచ్చి స్వస్థత పొందుకొని పోయిండు. హల్లెలూయా. అంటే ఎవరు వినరు? నామాను విన్నాడు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వినలేకపోయారు. అంటే దేవుడు ఎవరు వింటారో, ఎవరికి వాక్యము కావాలో దేవుడు వారికే పంపిస్తాడు. వారి దగ్గరికే ఆయన వాక్కు వస్తుందంట. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమైందో చూద్దాం. చదవండి. 2వ వచనం 3వ వచనం. ఈ దేశమందు పరవాసిగా అయ్యుండుము, నేను నీకు తోడయ్యి ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలాగనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నిటినీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా మాట విన్నట్టు అబ్రాహాము
నేను విధించిన దాని నా ఆజ్ఞలను, ఉమ్, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. ఉమ్. ఇసాకు గెరారులో నివసించెను. అంతవరకు. అంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే దేవుడు అబ్రాహామును విశ్వాసి ఆశీర్వదించినట్టు అబ్రాహాం మాట విన్నాడు కాబట్టి ఇస్సాకు కూడా దేవుని మాట విన్నాడు. ఆ కరువులో దేవుడు ఏమంటాడు, నేను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసేదను, హల్లెలూయా, నిన్ను గొప్ప చేసేదను. ఈ సంవత్సరం మనం కూడా దేవుడు ఏమన్నాడు, మిమ్మల్ని నేను ఆశీర్వదించి మిమ్మల్ని గొప్ప చేసేదను. అబ్రాహాంకి ఇదే వాగ్దానం ఇచ్చిండు. అదే వాగ్దానం ఎవరికి ఇస్తుండో, ఇస్సాకు కూడా ఇస్తుండు అదే వాగ్దానం. నేను నిన్ను గొప్ప చేస్తా, ఈ కరువు ఉందని నువ్వు బాధపడకు, ఈ కరువులో నేను ఆశీర్వదిస్తా అన్నప్పుడు ఇస్సాకు నమ్మిండు. నమ్మినాక ఏం జరిగింది? 12, 17 వాగ్దానం. అదే అధ్యాయము 26 అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం కరువున్న సంవత్సరంలోనే ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. హల్లెలూయా. అంటే ఆయన ఎప్పుడు ఆ కరువులోనే యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిప్పీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములు అతని తండ్రి దాసులు త్రవ్విన బాగులన్నిటినీ ఫిలిప్పీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. 17 వరకు. అబీమెలెకు నీవు మాకంటే అబీమెలెకు అనే రాజు వచ్చి అడుగుతుండు. రాజు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతుండు. నీవు మాకంటే బహుబలము గలవాడవు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు ఏమంటాడంటే, నువ్వు మాకన్నా బహుబలంగా ఆశీర్వదించబడిపోయినావు, ఈ సంవత్సరంలోనే క్రమక్రమంగా ఆశీర్వదించబడి నాకన్నా గొప్పగా నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటాడు. కరువులోనే విత్తనం వేసి ఫలం పొందుకోండు. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించను. హల్లెలూయా. అంటే దేవుడు ఆ వ్యక్తిని ఎక్కడ ఆశ్రయించిందంట? ఎడారి ఆ ప్రాంతం, కరువు వచ్చింది అక్కడ. కరువులోనే కూడా దేవుడు వాగ్దానం చేసిండు. ఈ వాగ్దానము దేవుడు చేసినప్పుడు ఆ వాగ్దానానికి ఈ లోకము, ఈ యొక్క పరిస్థితులు ఇవన్నీ చూసుకోవద్దు మనం. పరిస్థితులు ఏమన్నా సరే దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు ఏమన్నాడు, నువ్వు ఈరోజు విత్తనం వేయి, ఇక్కడ విత్తనం వేయి అన్నాడు. విత్తనం వేయంగానే అదే సంవత్సరంలో 100% పంట తీసుకొని ఆ రాజు కంటే గొప్పగా ఆశ్రయించబడి రాజు వచ్చి అంటుండు, నువ్వు నాకన్నా బలం పొందుకున్నావు, నాకన్నా విస్తరించబడ్డావు కాబట్టి ఈ దేశం నుంచి వేరే రాష్ట్రం గోవా అన్నాడంట. హల్లెలూయా. అంటే అంత గొప్పగా దేవుడు ఆశ్రయించిండు. ఇక్కడ కరువులోనే, అంటే లోకమంతయు కరువులో మునిగిపోయినప్పటికీ మునిగిపోయిన వాడు ఈయన ఏం చేస్తుండో తేలుతుండంట. ఆయన ఎవరు? నోవా. అందరూ వర్షంలో మొత్తం మునిగిపోయినప్పుడు ఆ ఓడలో తేలుతుండు, ఓడలో పైన తేలుతులే. హల్లెలూయా. అంటే దేవుడు లోకమంతా మునిగిపోయినప్పటికీ మనల్ని ఆయన ఆ ఓడలో ప్రత్యేకపరిచి నోవాను ఏ విధంగా అయితే నడిపించిండో అదే విధంగా దేవుడు మనల్ని కూడా నడిపించబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఆఖరి 2 వచనాలు, కీర్తనలు 196, కీర్తనలు 11, 136 కీర్తన 11 నుండి 13 వరకు. 139 కీర్తన 139 కీర్తన 11 నుంచి 13 వరకు. అగో అప్పుడు ఏమనుకున్నాంట ఆయన, అందరికి చీకటి అవుతుంది కదా, మరి నాకు కూడా చీకటేనేమో. చాలా మంది అంటారు చీకటి అంటారు, అంటే చీకటి నాకు కూడా చీకటే, అందరికి చీకటిగానే ఉంది కదా. మరి నేను అనుకున్నాంట, దావీదు ఏమనుకుంటుండు, నాకు కూడా చీకటేనేమో నేను అనుకుంటున్నాను ఆ విధంగా అన్నప్పుడు దేవుడు ఏమంటు, దావీదు కీర్తన 139 పైన రాసి ఉంది అక్కడ, దావీదు కీర్తన రాయబడిందా 139. అయితే ఆయన ఏమనుకుంటున్నంట చదువుదాం 11 నుంచి 11, 13. ఆయన ఏమనుకున్నంటే అంధకారము నన్ను మరుగు చేయును, అంటే చీకటి నన్ను మరుగు చేస్తుంది.
ఈ లోకమంతయు మరువైపోయిందేమో కదా, నన్ను కూడా మరువు చేస్తుందేమో, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల. చాలా మంది మనం అనుకుంటాం, అరే ఈ లోకమంతయు ఈ విధంగా ఉంది కదా, ఇక నాకు కూడా అదే విధంగా ఉంటదేమో, నాకు కూడా అందరికీ చాలా మంది బీపీ వస్తుంది, నాకు కూడా బీపీ వచ్చిందేమో, నాకు కూడా షుగర్, నాకు కూడా ఈ యొక్క అనారోగ్యము, ఈ యొక్క లోకములో అపవాది క్రియలు అందరి మీద పనిచేస్తున్నాయి, అయితే నా మీద కూడా పనిచేస్తాయేమో, ఈ చీకటి నా మీద కూడా పనిచేస్తుందేమో అనుకోండు. అయితే ఏమంటాడు చూద్దాం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నంటే చీకటి అనేది నువ్వు అనుకున్నట్టు నీకు చీకటి కాదు. హల్లెలూయా. రాత్రి రాత్రి ఎట్లుంటదంట? పరలోక రాజ్యంలో ఎట్లుంటది? నైట్ ఉంటుందా? పరలోక రాజ్యంలో చీకటి ఉంటుందా? నీ చిత్తం పరలోక మంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలి. అంటే భూమి మీద కూడా ఏముండాలి? వెలుగు ఉండాలి. హల్లెలూయా. చీకటి ఎట్లుంటదంట? రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. అంటే రాత్రి చీకట్లో నడుస్తుంది అందరూ, కానీ మనం ఎట్లా నడుస్తామంట? రాత్రి పగలు వలె నీకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. అంటే లోకమంతయు ఏ విధంగా చీకట్లో ఉన్నారు, కానీ ఇజ్రాయేల్ వారికి ఏమై ఉంది? దేవుడు రాత్రి అగ్ని స్తంభమై ఉంది. హల్లెలూయా. రాత్రి అగ్ని స్తంభము, పగలు మేఘ స్తంభము. హల్లెలూయా. అంటే దేవుడు ఆ చీకటిలో వారికి ఏమై ఉన్నాడంట? అగ్ని స్తంభంగా ఉన్నాడు. అంటే చీకటి వారికి చీకటిగా లేదు. రాత్రి పగలి వలె నీకు వెలుగుగా ఉండెను. రాత్రి ఎట్లుందంట? పగలు వలె. చీకటి నీ వెలుగును నీకు ఏ విధంగా ఉంటుందంట? ఏకరీతిగా. అంటే చీకటి నీకు చీకటిగా ఉండదు. ఆ సమస్య నీకు సమస్య కాదు. ఇప్పుడు అనేకులకి సమస్య అప్పు సమస్య, ఇది అప్పు సమస్య అవ్వచ్చు, కానీ నీకు అది అప్పు సమస్య కాదు. సమస్య నీకు సమస్య కాదంటుండు. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అరే నాకు నువ్వు అడగొచ్చు, అరే నాకు ఇంత అప్పు ఉందని చాలా మంది చెప్పొచ్చు, ఇంత అనారోగ్యం ఉందని చెప్పొచ్చు చాలా మంది. అప్పుడు నువ్వేమనాలి? చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉంటాయి. నాకు చీకటి చీకటి కాదు, ఆ ఒక అప్పు సమస్య నాకు అప్పు సమస్య లాంటిది కాదు. దేవుడు నన్ను విడిపిస్తాడు అక్కడి నుంచి. హల్లెలూయా. ఎందుకంటే ఈయన వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు, నీకు చీకటి చీకటిగా ఉండదు, చీకటి వెలుగులు ఏకరీతిగా ఉన్నవి. నన్ను నిర్మించిన వాడవు నీవే, నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టించినవి. నేను నీకు స్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు సంగతి నాకు బాగుగా తెలుస్తున్నది. హల్లెలూయా. ఈ సంగతి నీకు బాగుగా తెలిసి ఉన్నదా? ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నీకు తెలిసిందా? నాకు తెలుసు అంటుండు దావీదు. నాకు చీకటి చీకటిగా ఉండకుండా దేవుడు చేయబోతున్నాడు. ఈ సంగతి బాగుగా నాకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. అంటే మనకు తెలుసు ఈ సమస్య, వాడు మునిగిపోతాడేమో, కానీ నాకు బాగా తెలుసు ఆయన నన్ను చేసిన క్రియము ఆశ్చర్యక్రియము నాకు అనుదిన రాయబడింది. అందువలన నేను నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. నా కార్యములు ఆశ్చర్యకారములు, నీ కార్యములు ఆ సంగతి నాకు బాగా తెలుస్తున్నది. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయము. అంటే ఆయన భయము. దేవుడు ఏ విధంగా నిర్మించిండు, అంతరంధ్రములు గర్భములో నుండి ఏ విధంగా నన్ను సృష్టించావు అదంతా నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ సంగతులు అంతయు నాకు బాగుగా తెలిసింది ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. అంటే సమస్య అన్నప్పుడు మనము దేవుని ఆశ్చర్య కార్యములను చూడాలి. దేవుడు చేసిన అద్భుత కార్యములను ప్రతి జ్ఞాపకం చేసుకుంటామో, అవును ఆయన సృష్టించిన సృష్టిని చూసి ఆయనకు భయం కలుగుతుందంట. అంత ఆశ్చర్యకరంగా దేవుడు చేశాడంట. హల్లెలూయా. లాస్ట్ ఒక వచనం, ఆ పేతురు 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండు? మనం ఆయనతో పాటు ఆయన వెలుగులో మనం ఉండాలని. ఆయన ఎట్టివాడు? వెలుగై ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులా, ఆయన వెలుగులోనే మనము వెలిగింపబడి అనేకులకు వెలుగునిచ్చేవారిగా. 1 పేతురు 2:9, పేజ్ నెంబర్ 214. 214 పేజ్ నెంబర్ 214, పేజ్ నెంబరు 2:9, 215, 215 పేజ్ నెంబర్ 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన తన గుణాతిశయములను
ప్రచురము చేయు నిమిత్తము ప్రచురము చేయు నిమిత్తం. ఆయన గుణాతిశయములను ఎవరు ప్రచురం చేయాలంట? మనమే. అయితే మీరు చీకటిలో నుండి, మనం ఎక్కడి నుంచి వస్తున్నామట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని అంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచిండు? ఇప్పుడు దేవుని ఎరుగని ప్రజలు చీకటిలో ఉన్నారు, దేవుని ఎరుకున్న వారు ఎక్కడికి వచ్చిర్రు? వెలుగులోకి వచ్చిరంట. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. అంటే మనం ఏమై ఉన్నామంటే వెలుగులో నుండి ఆశ్చర్యమైన, ఈ యొక్క చీకటి నుండి ఆశ్చర్యమైన ఆయన వెలుగులోకి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసేవారమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనం వెలుగు సంబంధులమై, రాజ్య సంబంధులమై, దేవుని రాజ్యము కొరకు ఏర్పరచబడిన వంశము. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలునై ఉన్నాము. హల్లెలూయా. మనం ఏమన్నామంటే దేవుని సొత్తు, దేవుని ప్రజలము. కాబట్టి ఈ లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ మనము 10,000 మంది గుళ్ళను, 1,00,000 మంది గుళ్ళను, అపాయము నా వద్దకు రాదు. ఎందుకంటే మనము దేవుని జనము, దేవుని సొత్తు, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. హల్లెలూయా. వెలుగు సంబంధులం. ఆయన వెలుగులోకి, మనం చీకటిలో నుండి ఆయన మనల్ని వెలుగులోకి పిలిచింది కాబట్టి ఆయన వెలుగును మనము ప్రకాశించాలి. ఇప్పుడు అనేకులు జరుగుతున్నట్టు నీకు కూడా జరిగింది అనుకో, అప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? నువ్వు వెలుగులో ఉన్నావు. కాబట్టి నీ వెలుగులో నుంచి నీ వెలుగు ప్రత్యక్షించబడి నువ్వు ఇప్పుడు ఆ ఒక అందరు మునిగిపోయారు, కానీ నోవా మునిగలే. అంటే ఆయన ప్రత్యేకించబడ్డాడు. దేవుడు ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నాడు, ఆ వంశమును ఎన్నుకున్నాడు, వారిని ఎన్నుకొని ఆయన రక్షించిండు. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే ఇలాంటి ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరుగుతాయో అప్పుడు దేవుని ప్రజలందరూ అనేకులు తెలుసుకుంటారు దేవుని గురించి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు. అవునయ్యా, ఈ రోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఆశ్చర్యమైన వెలుగులోకి మమ్మల్ని పిలిచిన దేవుడు, మీరు రాజ్యము సంబంధులు, మీరు వంశం అన్నావు ప్రభా. నీ యొక్క జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు కాబట్టి ఏ అపాయమును, ఏ తెగులును నీ గుడారము సమర్పించదు. 10 అపాయము నీ వద్దకు రాదు అన్నావు ప్రభా. నా నోవాహును ఎన్నుకున్నావు ప్రభా. ఆ ప్రళయములో నోవాహును కాపాడిన దేవుడో ప్రభా. ఆ ఒక ఇస్సాకును కాపాడిన దేవుడు. కరువులో ఇస్సాకును ఆ ఒక రాజు కంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు. కరువులోనే నువ్వు వారిని ఆశీర్వదించిన దేవుడో ప్రభా. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని అవునా నీ యొక్క వెలుగులోకి వారిని నడిపించమని ప్రార్థన. నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి వారిని నడిపించమని ప్రార్థన. ఇంకెవరైతే తెలియని ప్రజలు, ఇంకా నీ యొక్క వెలుగు సంబంధులు లేరో ప్రభా, వారందరినీ నీ వెలుగులోకి నడిపించి ఆశ్చర్యకారములు జరిగించండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని నీవు ఇప్పుడే స్వస్థపరచండి. ఆన్లైన్లో చూస్తున్న వారిని స్వస్థపరచండి. ఈ ప్రాంతంలో ఉన్న వారిని స్వస్థపరచండి. విడుదల ఇచ్చండి. ఆ చీకటిలో నుండి వెలుగులోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. బలమైన కార్యములు జరిగించి నీ నామాన్ని మయంపరచుకొని గొప్ప సాక్ష్యము వీరందరికీ దయచేయండి. ఇంకా ఈ యొక్క రోజులలో ఇంకా గొప్ప కార్యాలు, ఇంకా ఈ సంవత్సరం నూతన కార్యములు, నూతన ఆరంభాలు, నూతనమైన సాక్ష్యములు, అవునయ్య గొప్ప అద్భుతాలు, అవునయ్య వివాహములు, ఇల్లులు, సొంత గృహాలు, అనేకమైన ఆశ్చర్య కార్యములు ఈ నెలలో మీరు చేస్తారని నమ్ముచున్నాం ప్రభా. ఎందుకంటే విశ్వసించి వారిని నేను గణపరుస్తాను. ఆ సారెపాతు గ్రామంలో ఉన్న ఆ ఒక విధవరాలు వద్దకే నువ్వు ఏలియాను పంపిన దేవుడవు కాబట్టి అవునయ్య మేము విశ్వసిస్తున్నాం ప్రభా. కాకులతో నువ్వు సహాయం చేసినావు, కాకులతో నువ్వు ఆహారాన్ని పంపించిన దేవుడవు ప్రభా. అద్భుత రీతిగా విశ్వసించి వారి పట్ల నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు కాబట్టి మేము విశ్వసిస్తున్నాము. గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. కని విని ఎరిగిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను ఇక్కడ మా మధ్యలో జరిగించి గొప్ప సాక్ష్యాలను మాకు దయచేయమని నీ యొక్క బలమైన రెక్కల చాటున భద్రపరచుకోమని అది యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.